నక్సలైట్లు కానీ అనేకమైనటువంటి తీవ్రవాద గ్రూపులు ఇవాళ భారతదేశం ఆ రోజులలో భారతదేశంలో ఎంత విధ్వంసం చేసినాయో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు భారతదేశం లోపల ఎక్కడ కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాంబులు లేవు, తీవ్రవాదులు లేరు, నక్సలైట్ల పని కూడా ఇంకో సంవత్సరం అయితే నక్సలైట్లు కూడా నా పని కూడా అయిపోతుందని చెప్పి ఇవాళ అందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశం లోపల సురక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉండాలి. ఈ దేశం లోపల ఈ యొక్క భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం లోపల ఉండాలని చెప్పి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా మోడీ గారు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతున్నది. మనమే కాకుండా ఇంకా అందరికీ కూడా ఈ యొక్క విషయాలు చెప్పి మనం అందరం కూడా ప్రచారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన 35వ వార్డుల సీనియర్ నాయకులు ఆ రోజున అయోధ్య రామ మందిర్ దేవాలయాన్ని నిర్మించడానికి ఈ వాడ నుంచి నేను ఉన్నానంటూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తి మన దేవేందర్ బాబాయ్ గారికి మన పెద్దలు రామకృష్ణారెడ్డి గారి చేత సన్మాన కార్యక్రమాన్ని చేపించడం జరుగుతూ ఉంది. దీని కార్యక్రమానికి రామగిరి అఖిల్, ఠాగూర్ సతీష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. వెళ్ళడం జరిగింది. ఈ సమయానికి వారికి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జోస్ బోలో ప్యాస్ బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్. జోస్ బోలో ప్యాస్ బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కార్యక్రమానికి అన్నగారు మాట్లాడే ముందు మన రామగిరి అఖిల్ గారు అలాగే సతీష్ సింగ్ గారు మన కృష్ణన్న గారికి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జై మాతా భారత్ మాతా, భరత మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం. అలాగే మన జిల్లా అధ్యక్షులు గారు కూడా సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన జిల్లా అధ్యక్షులు కరసింజి రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై 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 మాతా భారత్ 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 మాతం. మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ వారికి 45 సంవత్సరాలు పురస్కరించుకొని మే 6 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కార్యక్రమాన్ని యథావిధిగా కార్యకర్తలందరూ కొనసాగిస్తున్నారు. ముందుకెళ్ళి ముందుకెళ్ళి మన గవర్నమెంట్కి వెళ్ళి మోడీ ప్రభుత్వంకి వెళ్ళి ఎలాంటి లబ్ధి పొందిన వారి గురించి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పనిని 3 రోజులు కార్యక్రమం చేయాల్సిందే రాష్ట్ర పార్టీ. మన జిల్లా అన్నవారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి అన్న ఇక్కడ ఇచ్చారు. ఈ సుల్తానాబాదు రామగుండం తీసుకెళ్ళిన ఈ కార్యక్రమానికి నిన్న చిల్లర అంటే మనం చిరు వ్యాపారులు ముద్రల ద్వారా 10,000, 5,000, 50,000 తీసుకున్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడి నరేంద్ర మోడీ వేసిన పథకాలు ఎట్లా ఉన్నాయని చెప్పి వాళ్ళతో మాట్లాడి నేను కార్యక్రమం బడి కానీ ఒక గుడి కానీ లేకపోతే ఒక అంగన్వాడీ కానీ ఒక హాస్పిటల్ కానీ గ్రామ పంచాయతీ మున్సిపల్ కానీ ఏదో ఒక కార్యక్రమం చేయాల్సిందిగా మన భారతీయ పరిస్థితులు ఈ కార్యక్రమం చేయాలని అన్నగారిని మాట్లాడి
ఈరోజు వచ్చి మీతో పాల్పంచుకున్నందుకు ఈ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ముందుండి గతంలో మనం 99 ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాం. మరి ఈ రోజుల్లో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలంతా మన వైపు చూస్తూ ఉన్నారు. మరి మనం ఈసారి పెద్దపల్లిలో స్థానికంగా మనం అంతకుముందు మిత్రుడు రాజారాం సింగ్ ఇక్కడ ఉండే గతంలో నేను పోటీ చేసిన మిత్రుడు బాగా దగ్గర ఉంది. 2 సంవత్సరాలు అన్నట్టు చనిపోయి అప్పటికెళ్ళి మనం ఇక్కడికి రాలేకపోయినా కొడుకునే ఉండే కదా ఉండే అటువంటి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ముండన్న కానీ లేకపోతే పెళ్లిరాజు కానీ వీళ్ళందరూ మాతో పాల్పంచుకొని పార్టీని ఇక్కడ ఇళ్ళవేళ పార్టీ నుండి పనిచేసిన వ్యక్తులు అలా మాకు దూరం అయిందంటే మాకు అందరూ బాధగా ఉన్నది. ఎందుకంటే ఈ పార్టీని చాలా రోజుల నుంచి కాపాడి పెద్దపల్లిన గతంలో 40 సంవత్సరాల కంటే భారతీయ జనతా పార్టీ రామసింగ్ గారు ఉన్నప్పుడు చిన్నపిల్ల కమర్షియల్ గారు ఉండే నందయ్య గారు ఉండే ఇట్లా చాలా మంది మా భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఏ పార్టీ మారకుండా పార్టీకి కట్టుబడి ఉండి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక తల్లిగా ఉన్నాను తల్లి కడుపు పుట్టినట్టుగా అట్నే భారతీయ జనతా పార్టీ అందరం ఉండి కష్టపడి పనిచేస్తాను. అదేవిధంగా రాబోయే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ మనకు 36 కౌన్సిలర్లు ఉన్నాయి. 36 కౌన్సిలర్లు మన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పోటీ చేసి మన ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనకున్న 1-2 కౌన్సిలర్ గెలిచినాం. మనం ఇప్పుడు ఒకటే కాకుండా సార్ 4-10 కౌన్సిలర్లు దాని బాధ్యత తీసుకొని అందరూ ఇప్పుడు అన్నగారు ఉంటారు, మేము ఉంటాం, కొంతమంది వచ్చి కూడా మనకి ప్రచారం చేయాల్సింటాము. ఎందుకంటే పెట్టిన పేరు పెద్దపల్లి అక్కడ ఎక్కడ లేని ఫస్ట్ పెద్దపల్లిలో భారతీయ జనతా పార్టీ కండూరులో పని ఉంది. నిరంజన్ రెడ్డి గారు ఇష్టకంటే చూసుకున్న చిన్న. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి, సమస్యలపై స్పందించాలి. ఇలా నీళ్ళు వస్తలేమంటే నీళ్ళు వస్తలేమంటే దారి లేదంటే కరెంట్ రావాలంటే ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. సీసీ రోడ్లన్నీ మనమే విజయస్ కింద మనం వేస్తున్నాం, కరెంటు లైన్ బుగ్గ మనం ఇస్తున్నాం, లైట్ మనం ఇస్తున్నాం, చెట్టు మనం ఇస్తున్నాం, నీరు మనం ఇస్తున్నాం. ఇవన్నీ మనం చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకొని మనం భారతీయ జనతా పార్టీని ప్రజలా తీసుకుపోయి పని పడ్డది పనిచేస్తున్నాం అని చెప్పుకుంటే మనం రానున్న రోజుల్లో ఇక్కడ పెద్దపల్లిలో ఖచ్చితంగా మనం ఈ మున్సిపాలిటీ మనకు గెలవాలి. రాబోయే రోజుల్లో ఈ పెద్దపల్లి జిల్లాలోని 3 అసెంబ్లీలు అంటే 3 అసెంబ్లీలో 25 మండలాలు ఉన్నాయి. 20 మండలాల్లో మనం జడ్పీగా పోటీ చేయాలి, సింగిల్ విండోలో మనం పోటీ చేయాలి, ఇక్కడ కౌన్సిలర్లో పోటీ చేయాలి, జిల్లా పరిషత్ కవర్ చేసుకోవాలి. సింగిల్ విండోలు ఉన్నాయి, సింగిల్ విండోస్ మనం పోటీ చేసి మనం పార్టీని ముందు తీసుకుపోయేందుకు నా అంతని కృషి చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మన పెద్దలు ఉన్నారు కాబట్టి గతంలో మన పార్టీ ఇక్కడ పునర్భవం ఉన్నది కాబట్టి ముందు భవిష్యత్తు ఉన్నది కాబట్టి మనం ఉన్న మండలాలు కానీ లేకపోతే ఊర్లో కానీ గ్రామ పంచాయతీ కొంచెం మొదలు పెడితే వార్డు కొంచెం మొదలు పెడితే కౌన్సిలర్ దాకా జడ్పీటీసీ దాకా మనం కొట్లాడి కవర్ చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది బీజేపీ కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కొంచెం పాత కొత్త నీరు కలిసినట్టు కలిసింది, ఇబ్బంది ఏం కాదు. మన సిస్టమ్ మనకే ఉన్నది, మన పార్టీ మనకే ఉన్నది, ఇంకో కొత్త లెవెల్ రాలేదు. మనం ఎందుకంటే ధైర్యంగా ఉండి బీజేపీ పార్టీ ధైర్యంగా ఉండి కొట్టే పార్టీ ఇవాళ ఉన్నది. నాకు ఇక్కడ కొందరు చెప్పారు ఇక్కడ కొన్ని విషయాలలో ఇలా మార్కెట్ బంద్ చేశారని నేను అడిగితే వాళ్ళు బంద్ చేయాలని చెప్పేసారు. ఆ విషయంలో మాట్లాడాలంటే ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవచ్చు. నేను ఏసీ వారితో మాట్లాడడం జరిగింది. సార్ వాళ్ళు కనుక స్టేట్మెంట్ కనుక బంధు కనుక పిలిపించినట్టు అయితే మేము ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాం, మేము బంధిస్తామని చెప్పేసి మేము బంధును కూరగాయలు బయట తీసుకొచ్చి ఇక్కడ, ఎందుకంటే రేపు హనుమాన్ జయంతి ఉన్నాయి కాబట్టి కావాలని వాళ్ళు మనకు రెచ్చగొట్ట ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటే అటువంటి ఏం జరగాలని చెప్పారు. సార్ ఎవరి కుటుంబం వాళ్ళు బంధు పెట్టుకుని నాకు ఇబ్బంది లేదు, వాళ్ళు 370 ఎవరు ఇబ్బంది పెట్టి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనకు జరిగినటువంటిది దాని గురించి వాళ్ళు పెట్టుకున్నారు, దానికి మనకి ఇబ్బంది ఏం లేదు. అటువంటివి ఉన్నప్పుడు మనం నిలుపుతూ ఉన్నాం కాబట్టి ఒక దిక్కు మనం కొట్టాడదాం. భారతీయ జనతా పార్టీ హిందూ పార్టీ మనకు గుర్తించబడ్డది. ఎందుకంటే ఏది ఉన్నా కానీ కట్టుబొట్టున్న పార్టీ బీజేపీ పార్టీ. మిగతా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ తిరుగుతాను, నేను రామసింగ్ గారు చెప్పినట్టు ఆడ ఒక ర్యాలీ తిరుగుతాడు, జై భీమ్ అంటాడు, జై రామ్ అంటాడు, జై అంటాడు, ఆయన ఒక బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నేను పోలీసుల వాళ్ళకి విజ్ఞప్తి ఒకటే చెప్పిన, ఇవాళ పంచాయత్ సెక్రటరీ కానీ మొదలు పెడితే మన సెక్రటరీ దాకా చీఫ్ సెక్రటరీ దాకా వాళ్ళు వాళ్ళ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్ ఇచ్చేది వాళ్ళ డీజీపీ దాకా చెప్తారు. ఎందుకంటే మనం గౌరవిస్తాం. వాళ్ళు ఏంటంటే మనం కేవలం ఎమ్మెల్యే కొమ్ముగా వస్తూ ఉన్నారు, వాళ్ళు అధికారాన్ని చెప్తా ఉన్నా అదే ముచ్చాడు కొమ్ముగా సుల్తాన్ అదే చెప్పిన, కేవలం విజయరామారావు కొమ్ముగా వస్తూ ఉన్నారు అని చెప్పి అడుగుతాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అన్యాయంగా కేసులు పెట్టి మనం ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. మేము ఒకటే విజయరామారావు గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ ఎవరినైనా అడుగుతా ఉన్నాం.
మీరు మా మీద అక్రమ కేసులు పెట్టి వేరే పార్టీతో కొమ్ముక్కు కాసి మమ్మల్ని ఇబ్బంది పెడితే పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నాను, మంచిగా చెప్తున్నా వాళ్ళకు. ఎందుకంటే మేము బీజేపీ బీజేపీ కాదు, ఇప్పుడు ఖచ్చితంగా మా కార్యకర్తకు అన్యాయం జరిగితే దేనికైనా ఉండి మీరు సిద్ధంగా ఉండి కొట్టడానికి ముందు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చూసిన తమ్ముడు సతీష్కు నేను ధన్యవాదాలు చెప్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు ఉజ్జల రామకృష్ణారెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. ఇవాళ ఇప్పటివరకు మాట్లాడినటువంటి సోదరులు విషయాలు చెప్పినారు. భారతీయ జనతా పార్టీ మొత్తం నేషనల్ వైడ్గా దేశం మొత్తంలో బస్తీ బాటా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ పెద్దపల్లి పట్టణ మున్సిపాలిటీలో ఈ బస్తీ బాట కార్యక్రమాన్నిలో భాగంగా ఈ 35 వార్డులో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. బస్తీ బాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే దేశం మొత్తంలో 11 సంవత్సరాలుగా భారతీయ జనతా మీరందరికీ కొన్ని ప్రభుత్వం తరపు నుంచి కొన్ని పథకాలు వస్తూ ఉన్నాయి, కొన్ని రకాల సహాయం అందుతూ ఉంది. అది ఎవరు ఇస్తున్నారు అనేటువంటి విషయంలో ప్రజలు కొంత అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మా వంతు పాత్ర ఏంటంటే మేము కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రజలకు డైరెక్ట్ ఏమి ఇస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తున్నది, ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం కొరకు ఈ బస్తీబాట కార్యక్రమాన్ని పెట్టాము. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. బియ్యం తీసుకునే రేషన్ షాప్లో బియ్యం తీసుకుంటూ వాళ్ళు ఉన్నారమ్మా? ఇక్కడ పిల్ల కార్డు ఉన్నాయి, బియ్యం ఎవరు ఇస్తున్నారు? రేషన్ షాప్ డీలర్ బియ్యం ఇస్తారు. రేషన్ షాప్ డీలర్కు బియ్యం ఎవరు పంపుతారు? మనకు కోవిడ్ వచ్చింది కదా, కరోనా వచ్చింది కదా, ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి బియ్యం ఫ్రీకి ఇస్తారా, రూపాయికి ఇస్తారా? వట్టిగా పోతారా? మరి వట్టికి ఎవరు పోయిస్తారు? నరేంద్ర మోడీ గారు అందరికి కూడా ఈ ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు. ఎప్పటి నుంచి అది ఇస్తున్నాడు? 2020 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటింది, 5వ సంవత్సరం నడుస్తున్నది. మరి ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కదా, ఇస్తారా లేదా? ఇస్తాను. మరి నరేంద్ర మోడీ గారు ఇస్తానని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కేసీఆర్ నేనే ఇస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పారు కేసీఆర్ నేనే ఇస్తున్నా అన్నాడా? అయితే ముసలం అలాగా అని చెప్తాను. ఇప్పుడైతే కేసీఆర్ నేనే ఇస్తున్నా అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేనే ఇస్తున్నా అంటున్నాడు. అంటే ఇది వాస్తవానికి ఇచ్చేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా మరి ఉపవాసం ఉండద్దు, అన్నం లేక ఆకలితో ఎవరు అలమటించద్దు, అందరూ కూడా 2 పూటలు భోజనం తినాలని చెప్పి మనిషికి 5 కిలోల చొప్పున నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇస్తున్నాడు. 1 కిలో బియ్యం ఎవరు కలుపుతారు? ఈ రాష్ట్ర పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కలుపుతున్నది. కలిపి ఎన్ని ఇస్తున్నారు? 6 కిలోలు ఇస్తున్నారా మనిషికి? ఇస్తారా లేదా? 6 కిలోల బియ్యం ఇచ్చే పథకం ఎవరిదేనంటే నరేంద్ర మోడీది. బీజేపీ ప్రభుత్వం, మీరు అందరూ ఓట్లేసి గెలిస్తే బీజేపీ ప్రభుత్వం మీరు ఉన్నదా? నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కదా, ఆయన ఇస్తున్నాడు బియ్యం. అట్లాగే గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళకు ఉజ్వల స్కీమ్ కింద వాళ్ళకన్నా గ్యాస్ సిలిండర్ వచ్చిందా? గ్యాస్ కనెక్షన్ వచ్చింది ఎవరికన్నా? గ్యాస్ లేక లేని వాళ్ళకు, సిలిండర్ లేని వాళ్ళకు అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండరు, ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండరు, గ్యాస్ మొద్దును పోయి 2 ఇచ్చడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు దేశంలో. ముద్రాలు చిరు వ్యాపారులు ఎవరైనా కూరగాయలు అమ్ముకుంటుందో, చిన్న బట్టల దుకాణం పెట్టుకుంటుందో, చిన్న కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళకు, లేకపోతే చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ముద్రా లోన్ల పేరుతో ప్రభుత్వం మితి లేకుండా రుణాలు ఇచ్చిందా లేదా? తెచ్చుకున్నారు ఎవరైనా? ఎవరు తెచ్చుకోండి.
అట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రజల కొరకు పెడుతూ ఉన్నది. అంతేకాకుండా దేశ రక్షణ, దేశంలో రక్షణ కూడా ఉండాలి, దేశాన్ని రక్షించాలి. ఈ దేశంలో ఎలాంటి యొక్క ఏర్పాటువాదాలు, ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు ఉండకూడదు. అందరూ ప్రజలు సుఖంగా శాంతియుతంగా బతకాలి. శాంతియుతంగా బతకాలంటే ఒక గట్టి ప్రభుత్వం నడవాలి. ఆ గట్టి ప్రభుత్వంలో మరి గతంలో చేసినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా దేశ సార్వభౌమాధికారాన్ని కానీ దేశ సంరక్షణ కానీ అన్నీ కూడా గాలికి వదిలేసి వాళ్ళకు కావాల్సినటువంటి వ్యవహారాలను చూసుకున్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి వనరులు దోసుకున్నారు. ఆ భూగర్భాన్ని దోషిండ్రు, మధ్యతత్వాన్ని దోషిండ్రు, ఆకాశాన్ని దోషిండ్రు. ఏ ప్రాంతం మిగిలకుండా దోషిండ్రు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గరికి వెళ్ళి ఇలాంటి అవినీతికి, ఇలాంటి దోపిడికి, ఇలాంటి దోపిడీకి ఏమాత్రం ఏర్పాటు లేకుండా, అవకాశం లేకుండా మరి ఆ ప్రభుత్వం పరిపాలించాలి, ప్రజల కొరకు పరిపాలించాలి, ప్రజల భవిష్యత్తు కొరకు పరిపాలించాలి, ఈ దేశ భవిష్యత్తు కొరకు పరిపాలించాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి ప్రభుత్వం నడుస్తున్నది. మరి నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మొన్న అందరూ ఓటేసారు. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే ఎవరికేసారు? చేతి గుర్తుకేసారు, కారు గుర్తుకేసారు. ఎందుకు వేసారు అంటే మేము కనపడే పువ్వు గుర్తు అప్పుడు మాకు కనపడలే. మరి కనపడకపోతే చేయి గుర్తు గెలిచింది, కారు గుర్తు ఓడిపోయింది, మేము కూడా ఓడిపోయినాం. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఎవరికేసారు? పువ్వు గుర్తుకేసారు, చేయి గుర్తుకేసారు. కొద్దిలా తప్పిపోయి మేము కొద్దిలంతలా ఓడిపోయినాం. 72,600 ఓట్లు కాంగ్రెస్ కడితే 68,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. 5,000 తేడాతోని కాంగ్రెస్ బీజేపీ తేడాలు ఉన్నాయి. మీరు అందరూ ఓట్లేసారు, మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మరి వచ్చేసారి కూడా ఈ యొక్క ఎన్నికలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ మంచి ప్రభుత్వం రావాలి, దేశం కొరకు పనిచేసే ప్రభుత్వం రావాలి, స్వార్థం కొరకు ఆలోచించకుండా నా వాళ్ళు కావాలి, నా కార్యకర్తలు దోసుకోవాలి, నేను దోసుకోవాలి, దంచుకోవాలి, పంచుకోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా కేవలము ప్రజల కొరకు, పేద ప్రజల కొరకు 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా పేద ప్రజలు రేషన్ కార్డు కొరకు చూస్తూ ఉన్నారు. ఇంకా పేద ప్రజలు ఏం పథకం వస్తుంది, ఎవరు ఇల్లు కట్టిస్తారు, ఎవరు బియ్యం ఇస్తారు, ఎవరు ఆర్థికంగా ఆదుకుంటారు, ఈ ముసలోళ్లకు ఎవరు ఉచితంగా హాస్పిటల్లో వైద్యం చేస్తారు అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారా లేరా? ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అంటే గతంలో 75 సంవత్సరాలు పరిపాలించిన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రజలకు వసతుల గురించి ఆలోచించకుండా, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించకుండా, ప్రజల యొక్క దారిద్ర్య నిర్మూలన గురించి ఆలోచించకుండా కేవలం బాగా మీద వాళ్ళు దోసుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేసేది. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ప్రజల కొరకు పనిచేసేటువంటిది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ కరోనా వచ్చినప్పుడు అందరూ గజగజ వనికి ఇంట్లోకెళ్ళి వెళ్ళలే. మనం నెల రోజులు ఒకల ముఖంలో చూసుకోలే, ఎవరింత వాళ్ళే ఉన్నాం. కూరగాయలు పొద్దుగాలు వేసి ఒక గంట టైం ఇస్తే ఆ గంటల కూరగాయలు దొరికినాయి. లేకపోతే పప్పు ఉంటే పప్పు, ఉప్పు ఉంటే ఉప్పు పెట్టుకొని, తొక్కు పెట్టుకొని తిని 40 రోజులు గడిపినాం. అలాంటి 40 రోజులు గడిపి ఈ కరోనాతోని దేశం ఉంటుందా ఉండదా, ఈ ప్రపంచం మునిగిపోతుందా అనేటువంటి ఆలోచనలో దేశం మొత్తం కూడా, ప్రపంచం అంతా కూడా గజగజలాడుతూ ఉంటే భారతదేశంలో నరేంద్ర మోడీ మరి ఏం చేసిండనంటే మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఇంజక్షన్లు వేసిండు. కరోనా సూదులు వేసిండ్రా? అందరికి ఫ్రీగానే వేసిండ్రా? ఏమన్నా డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకోలేదు. అందరికీ ఫ్రీగా కరోనా సూదులు వేసినటువంటి పరిస్థితి ప్రపంచానికి ఇచ్చిండు. ఒక భారతదేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ సూదులు వేస్తే మొత్తం ప్రపంచానికి కూడా కావాల్సినటువంటి మిషనరీ తయారు చేసి ప్రపంచం గడగడలు ఆడిపోతుంటే ప్రజలు బతకరిగా అనేటువంటి ఆలోచనలో ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ. ప్రజలను ఆదుకున్నాడు. కరోనా నుంచి ఒక దుష్పరిణామం గురించి ఆదుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇలాంటి ఒక మంచి పనులు, ప్రజల గురించి ఆలోచించేటువంటి పనులు చేసేటువంటి పార్టీ ఈ నరేంద్ర మోడీ. గతంలో పాలించినటువంటి నెహ్రూ కానీ, గతంలో పాలించినటువంటి ఇందిరాగాంధీ కానీ, గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి కొన్ని చట్టాలు చేశారు. ఆ చట్టాలన్నీ కూడా చట్టాలన్నింటినీ ఎవరు రద్దు చేసి నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో ఒకదాని తర్వాత ఒకటి తిరిగితే పుట్టలకెళ్ళి పావులెళ్ళినట్టు వెళ్తూనే ఉన్నాయి ఆ చట్టాలన్నీ. ఈ రాజ్యాంగంలో చట్టాలన్నింటినీ కూడా తీసేయడం కొరకు, ఇవన్నీ రద్దు చేయడం కొరకు చూస్తాను. మొన్ననే 370 ఆర్టికల్ అని పెట్టారు.
కాశ్మీర్లో ఒక ప్రభుత్వం, భారతదేశానికి ఒక ప్రభుత్వానికి రాదు. ఈ దేశం అంతా ఒకటే రకంగా ఉండాలి, ఒకే దేశం, ఒకే వ్యక్తి, ఒకే సమాజం ఉండాలనేటువంటి ఆలోచనతో 370 యాక్టును రద్దు చేసినాం. మరి అందరు కలిసి మనం పొద్దుగాల ఏమంటాం? రాముడు దేవుడు అని మొక్తామా లేదా? అందరం రాముడే కదా మన దేవుడు. ఆ రాముడిని ఇబ్బంది పెట్టడానికి అయోధ్యలో ఏం చేశారు? బాబ్రీ మసీదు కట్టించారు. అప్పుడు కట్టిస్తే ఆ బాబ్రీ మసీదు తీసేసి నరేంద్ర మోడీ 500 సంవత్సరాలుగా బాబ్రీ మసీదు నిర్మాణం జరగాలి, అక్కడి నుంచి రామాలయ నిర్మాణం జరగాలి అనేటువంటి ఆలోచనతో 500 సంవత్సరాలు మన హిందూ సమాజం పోరాడితే మొన్న నరేంద్ర మోడీ గారు ఒక 4 సంవత్సరాల క్రితం ఇవాళ రామాలయ నిర్మాణం జరిగి ఒక బ్రహ్మాండమైనటువంటి రామాలయాన్ని అక్కడ నిర్మించినటువంటి విషయం వాస్తవం కాదా చెప్పండి? ఏమన్నా పోయొచ్చిన కుంభమేళకు పోయొచ్చినప్పుడు దర్శనం చేసుకొని వచ్చిన అప్పుడు దానికి కరసేవకు అయినప్పుడు పోయి జైల్లో 16 రోజులు ఉన్నాం. మేమందరం ఇక్కడ అప్పుడు జైళ్ళలో పోయి 16 రోజులు ఉన్నాం. ఎందుకున్నాం? ఇలా ఆనాడు రామాలయ నిర్మాణం జరగాలి, బాబ్రీ దురహంకారంతో హిందూ దేవాలయాలను కూల్చేసి మసీదులు నిర్మాణం చేసేది వాటి నిర్మూలన జరగాలనేటువంటి ఆలోచనతో మరి ఆనాడు చేస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన యొక్క 140 కోట్ల మంది ప్రజల యొక్క విశ్వాసం, ప్రజల యొక్క నాకు రాముడు దేవుడు, మా రామాలయం ఎక్కడ రాముడు పుట్టిండో ఎక్కడ పుట్టిండమ్మా రాముడు? అయోధ్యలో పుట్టిండా? అయోధ్య రాముడు అంటావా మనం పెద్దపల్లి రాముడు అంటావా? అయోధ్య రాముడే కదా. అయోధ్య రాముడు ఎక్కడైతే పుట్టిండో అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఆలయాన్ని 66 ఎకరాల భూమిలో ఇలా నిర్మాణం చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ పార్టీ ఏంటిది? బీజేపీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ, కమల పువ్వు పార్టీ. ఇలాంటి విషయాలన్నిటి కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చిండు. కాశ్మీర్లో మనం పోవడానికి వీల్లేదు. మా పార్టీ ఏర్పడ్డదే కాశ్మీర్లో ఒక దేశంలో పాస్పోర్ట్ ఏంది, కాశ్మీర్లో ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఏందని చెప్పి ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ పోతే ఆయన తీసి జైల్లో పెడితే ఆ జైల్లోనే ఆయన చనిపోతే ఏర్పడ్డటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తమాషకో లేకపోతే మా ముత్తాతలు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీ కాదు ఇది. ఈ దేశం యొక్క భవిష్యత్తు గురించి, ఈ దేశం యొక్క స్వరూపం గురించి, ఈ దేశాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి ఒక త్యాగాల పునాదుల మీద ఈ బీజేపీ పార్టీ ఏర్పడ్డది. ఈ ఏర్పడినటువంటి బీజేపీ పార్టీని ఇవాళ అనేక సంవత్సరాల తర్వాత 45 సంవత్సరాలకు ఈ ప్రజలు ఇప్పుడు గుర్తిస్తూ ఉన్నారు. భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా అధికారంలోకి వచ్చింది. ఒక తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాల్సింది. ఇవాళ దయచేసి మీరు అందరికీ కూడా నేనేం కోరుతా ఉన్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏడాది క్రితం జరిగిన ఏడాది అంటే ఇంకో కొద్ది రోజులైతే అవుతుంది, ఇంకో 10-15 రోజులైతే ఏడాది అయినట్టే. ఏడాది కింద జరిగినటువంటి ఎన్నికల్లో ఎట్లయితే కమలపు గుర్తు కోటేసారో ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ కోటేయండి. ఈ పెద్దపల్లిలో ఉన్నటువంటి మున్సిపాల్లో కూడా మనం అధికారంలోకి రావాలి. ఈ డ్రైనేజీల సిస్టమ్, ఈ యొక్క సీసీ రోడ్ల నిర్మాణం ఇవన్నీ జరిగినాయంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలో ఉంటే, భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానిగా ఉన్నప్పుడు మేము పనికి ఆహార పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాల ఆహారంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క సీసీ రోడ్ల నిర్మాణం అంతా కూడా జరిగింది. ఈ యొక్క మోరీల నిర్మాణం జరిగితే ఇవాళ మన ఇంటి ముందట మోరీ ఎట్లా పోతుంది? రోడ్డు మీద పోతాందా, మోరీలో పోతున్నాయా? మోరీలో పడిపోతున్నాయి కదా. మనకు వాసన లేదు, చెత్త లేకుండా అయింది కదా. ఇవి ఎవరు నిర్మాణం చేశారు? ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వమే ఈ నిర్మాణాలన్నీ కూడా చేస్తున్నది. ఈ మోరీల నిర్మాణం కానీ, రోడ్లకు సీసీ రోడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? మున్సిపాలిటీకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? గ్రామ పంచాయతీకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఇన్ని రకాలమైనటువంటి విషయాలు మన మనుషులు ఎంతమంది ఉన్నామో అన్ని డబ్బులు పంపించి మన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి, మన ప్రాంతాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మనం పంపిస్తూ ఉన్నాం. మనకు ఈ లైట్ ఉన్నది, ఇదేం లైటు? ఎల్ఈడి లైట్. ఈ ఎల్ఈడి లైట్ పెద్దపల్లి ఈ యొక్క 35వ వార్డులో పెట్టాలని చెప్పి ఆలోచన చేసిన ఆయన ఈ మున్సిపల్ కమిషనర్ కాదు, లేదు ఈ మున్సిపల్ చైర్మన్ కాదు, ఇక్కడున్న ఎమ్మెల్యే కాదు, ఇక్కడున్న కేసీఆర్ లేకపోతే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కాదు. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరెంటు ఎక్కువ విపరీతంగా ఖరాబ్ అయిపోతున్నది, ఎల్ఈడి బల్బులు పెడితే వెలుగొస్తుంది, కరెంటు తక్కువ కాలుతుంది, ఈ దేశానికి ఆదా జరుగుతుంది, ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి ఎల్ఈడి బల్బు పెట్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ.
అలాంటి పరిస్థితులన్నింటి కూడా ఇంత సూక్ష్మంగా ఒక ప్రధానిగా ఉండి దేశంలో ఇంటర్నెట్ ప్రపంచ దేశాల గురించి చర్చలు చేసి దేశాన్ని ముందుకు నడిపించవలసినటువంటి వ్యక్తి ఒక ఎల్ఈడి బల్బు గురించి కూడా ఆలోచిస్తున్నాడంటే ఎంత సూక్ష్మంగా, ఎంత పేదోళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. పేదోళ్ళ జీవన విధానం మారాలని, పేదోళ్ళకు ఆర్థికంగా సాయం ఆదుకోవాలని చెప్పి, పేదోళ్ళకు అన్నం కొరకు బియ్యం ఇవ్వాలని చెప్పి, అనేక సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ రకంగా మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు ఆ ప్రభుత్వానికి మీరందరూ కూడా దయచేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఎవరు నిలబడ్డా కమలం పువ్వు గుర్తు ఓటేసి మీ యొక్క మున్సిపల్ కౌన్సిలర్ను గెలిపిస్తే మీకు సేవకునిగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు రేషన్ కార్డు కావాలన్నా, లేకపోతే మీకు ఏ సమస్య ఉన్నా మీ సమస్యలు పరిష్కారం చేయడం కొరకు హాస్పిటల్ కావాలన్నా, ఏది కావాలన్నా తీసుకుపోయి చేయడం కొరకు, ఇక్కడ మోరీ నిర్మాణాలు జరగాలన్నా, రోడ్ల నిర్మాణాలు జరగాలన్నా చేయడం కొరకు ఇవాళ ఇక్కడ ఉన్న మీరు ఓటేసి గెలిపిస్తే ఆ వ్యక్తి మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు. లేదు తట్టలు పారలు గుంజుకపోవడానికో, లేకపోతే ఎవరు ఇల్లు కట్టుకుంటారో పొద్దుగా లేచి ఆ ఇల్లు కట్టుకుంటూ చుట్టూ తిరిగి మన దగ్గర పైసలు వసూలు చేయడం కొరకు మా కౌన్సిలర్లు పనిచేయరని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యేగా గతంలో 5 ఏళ్ళు మీ యొక్క ఆశీర్వాదంతో ఓటేస్తే గెలిచి 5 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఇలా మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురికాకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సేవకులుగా పనిచేసేటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు, కమలం పువ్వు గుర్తులు. కాబట్టి మీరంతా కమలం పువ్వు గుర్తును ఆశీర్వదించి, మా కార్యకర్తలను ఆశీర్వదించి వచ్చే ఎన్నికలు కానీ వచ్చే రోజుల్లో ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీకి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి మా ఈ అవకాశం కల్పించిన 35 వార్డు మీ సోదరులకు ఇక్కడ ఉన్న మా కార్యకర్త మిత్రులందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సతీష్ మిగతా వాళ్ళ బృందాన్ని అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.